ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో అమెరికా వాళ్ళ ఈగోలతో పుట్టిన యుద్ధం సామాన్యుడి చావుకొస్తోంది. వార్ జోన్ గా మారిన గల్ఫ్ ప్రాంతం ప్రపంచమంతటా కామన్ మ్యాన్ కు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఇండియన్ మార్కెట్స్ కుదేలైపోతూ ఉన్నాయి. పెట్రోల్ అండ్ వంట గ్యాస్ మంటల్ని చూస్తూనే ఉన్నాం. అటు నిత్యావసరాలు కూడా భగ్గుమంటూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ దిగుమతుల మీద ఎక్కువగా ఆధారపడే ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అందని ద్రాక్షలే అవుతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ధరలు పెరిగి రెండింతలై టచ్ మీ నాట్ అంటున్నాయి. కేస్ స్టడీ కోసం కొన్ని ప్రాంతాల్లో పండ్ల ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో పండ్ల మార్కెట్పై యుద్ధ ప్రభావం ప్రత్యక్షంగానే పడింది. సామాన్యులకు ఏ మాత్రం అందనంత ఎత్తులోకి చేరిపోయాయి ఫ్రూట్స్ ధరలు. గతంలో బాక్స్ 1800 దాటని కివి అవకాడో ఫ్రూట్స్ ఇప్పుడు 3000కు పైనే పలుకుతూ ఉన్నాయి. గతంలో 3800 ఉన్న బాక్స్ గాలా యాపిల్ ఇప్పుడు 5000. కివి అవకాడో అలాగే గాలా యాపిల్ పియర్స్ అన్ని విదేశాల నుండి దిగుమతి అయ్యే పళ్ళే. కొనుగోళ్లు లేక అమ్మకాలు పడిపోయి దుకాణదారులు గొల్లుమంటున్నారు. యుద్ధం వల్ల బాగా పెరిగినాయి రేట్లు. ఒకటి 2000 ఉన్నది 3000 4000 అయ్యింది. ఎందుకంటే మనకు వచ్చే షిప్పుల్లోంచి వస్తాయి. ప్రజెంట్ అయితే షిప్పులు మొత్తం ఆపేశారంట. అందువల్ల రేట్లు మరీ దారుణంగా పెరిగినాయి. అంటే ఇప్పుడు ఎక్కువగా కివీకి కానీ లేదా అవకాడో కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా హెల్త్ పర్పస్లో ఎక్కువగా తీసుకుంటారు మన దగ్గర. ఇక్కడ కూడా ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నారు. ఇవి ఎలా పెరిగినాయండి రేట్లు? ప్రజెంట్ రేట్ ఎలా ఉంది? ప్రజెంట్ కివీ అయితే మొన్నటిదాకా 2500 అలా ఉండేదండి బాక్స్. ఇప్పుడు వచ్చి 4000 దాకా అయ్యిందండి. అవకాడో వచ్చి 2200 2300 అయ్యిందండి. ఈ గాలా యాపిల్ అదేవిధంగా గాలా యాపిల్ అయితే 4500 నుంచి 5000 దాకా ఉందండి ప్రజెంట్ మార్కెట్ బాక్స్. అసలు ఏ సంవత్సరం కూడా చూడలేదండి మేము ఆ రేటు. హైదరాబాద్ లో రంజాన్ ఉపవాసాల సీజన్ లో పండ్ల మార్కెట్లు కళకళలాడుతూ ఉంటాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా రేట్లు పెరిగిపోయి అమ్మకాలు తగ్గిపోయి వెలవెలబోతూ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ అయితే ముట్టుకుంటే మఠాషే. मुझे भी रखना है, ईद भी मनाना है, सब करना है ना सब. हाँ, अब देखो ईद का सामान खरीदना है. काजू है, बादाम है, पिस्ता है, सेवी है, शक्कर है, सब में बढ़ गया ना सब. बाबू कैसा लेंगे बोलो आप? अब 10 की चीज़ अगर 15 मिली तो हम कम से कम 17 या 18 तो बेचेंगे ना सब. अब उससे एकदम फ्लक्चुएट हो रहा रेट में. ये इसका मेन रीज़न हर कोई भी हमारे व्यापारी को पूछे तो भाई वाड़ चल रहा, ऊपर से माल नहीं आ रहा बोल रहे हैं. अब वो माल नहीं आ रहा और ट्रांसपोर्ट महंगा हो गया, हर चीज़ महंगी हो जा रही. तो हम क्या रिटेल वाले हम बहुत तकलीफ हो रही है हमको अप्रोच होने गिराक के वास्ते. గతంలో కిలో 2000 ఉన్న పిస్తా ఇప్పుడు 2200. కేజీ పిస్తా 1100లో ఉన్న రేట్ 200 పెంచి ఇప్పుడు 1300కి అమ్ముతూ ఉన్నారు. ఇక మామూలుగా ఖర్జూరం అయితే 150 నుంచి 300కు పెరిగిపోయింది. మదీనా ఖర్జూరం లాంటి ప్రీమియం రకాలైతే 2000కు పై మాటే. ఇక బాదాం అయితే 700 నుండి 1200కు పెరిగింది. కిలో 1000 రూపాయలున్న అంజూరా 100 రూపాయలు పెంచి అమ్ముతూ ఉన్నారు. రంజాన్ మాసం, ఉగాది, శ్రీరామనవమి పండుగలు బ్యాక్ టు బ్యాక్ వచ్చేయడంతో డ్రై ఫ్రూట్స్ వినియోగం భారీగా పెరగాలి. కానీ భయపెట్టే ధరలతో అటువైపు చూడడమే మానేశాడు కన్స్యూమర్. సో కిలోల లెక్కన కొనేవాళ్ళు కాస్త గ్రామంలోకి దిగిపోయారు. ఏదో కొని తినాలిగా అన్నట్టుగా నిట్టూరుస్తూ మార్కెట్కి వస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఈ డ్రై ఫ్రూట్ వస్తుంది కాబట్టి ఇప్పటికే ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెంచేశారు. దీని ఇంపాక్ట్ డైరెక్ట్గా హోల్సేల్ రీటైల్ షాపుల పైన పడింది. ఆల్రెడీ హైదరాబాద్లో అతి పెద్ద హోల్సేల్ మార్కెట్ బేగం బజార్ మార్కెట్. ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కూడా ఇతర ప్రాంతాల నుంచి సరుకు చాలా తక్కువగా వస్తుంది, వచ్చేది కూడా చాలా లేటుగా వస్తుందనే ఒక పక్క చెప్పుకొస్తున్నారు. చిన్న చిట్కా షాపులో మనం చూసుకుంటే గతంలో రంజాన్ మాసంలో కిలోల కొద్దీ డ్రై ఫ్రూట్ కొనేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం గ్రాముల కొద్దే కొంటున్నారు. ఏదో పండగ జరుపుకోవాలి కాబట్టి కొనుక్కొని తీసుకెళ్తున్నారు తప్ప ఎక్కువగా కొనుగోలు చేయట్లేదనేది కూడా ఒక పక్క వ్యాపారస్తులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. ముస్లిం ప్రాంతాల్లో ఏ ఫంక్షన్ జరిగినా నాన్ వెజ్ వంటకాలే మేజర్గా కనిపించేది. పైగా డబుల్ కా మీఠా, కుర్బానీ కా మీఠా, షీర్ కుర్మా లాంటి డిషెస్ వండాలంటే వాటిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ డ్రై ఫ్రూట్సేగా. అందుకనే డైనింగ్ మెనూ దాదాపు రెండింతలైపోయింది. ఎక్కువ ఫ్రూట్స్ దిగుమతులు ఇరాన్, ఇరాక్ ఆప్షన్ నుండే జరిగేది. పైగా సముద్ర మార్గం ద్వారానే ఇండియాకు రావాలి. అండ్ ఇప్పుడు యుద్ధం కారణంగా ఇరాన్లోని బందర్ అబ్బాస్ అలాగే చబహార్ ఓడరేవులు మూతపడిపోయాయి. అక్కడి నుండి జరిగే ఎగుమతులు సడన్ గా ఆగిపోయి డ్రై ఫ్రూట్స్ స్టాక్స్ నిండుకున్నాయి. బేగం బజార్ లాంటి మార్కెట్ ప్లేసెస్ లో జనమే లేరు. ఇప్పటికే భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఆఫ్ఘనిస్తాన్ నుండి రావాల్సిన సరుకు తగ్గిపోయింది. దీనికి తోడు ఇరాన్ వార్ జోన్ యాడ్ అయింది. ఫలితం పిస్తా, అంజీర్, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ ఏదైనా పట్టుకుంటే హాటే. పండ్ల మార్కెట్లో అయితే అటు కన్స్యూమర్కు ఇటు వ్యాపారికి రక్త కన్నీరే.
డ్రై ఫ్రూట్స్ని ఇటు ఫంక్షన్లు కావచ్చు లేదా వ్యక్తిగతంగా రోజువారీగా కూడా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటారు. ఇక ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదని డైట్ చేసేవాళ్ళు కానీ మొత్తం ఎక్కువ మంది కూడా జ్యూసులు ఇతర ఆహార పదార్థాల రూపంలో ద్రవ రూపంలోనూ ఇలా తీసుకుంటూ ఉంటారు. అయితే వీటి ధరలో ఇప్పుడు మోయలేని అంటే కొనడానికి కూడా రేట్ అడగడానికి కూడా మార్కెట్లో భయపడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, టీవీ 9 ఏలూరు నుంచి.